హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఉషా స్వీట్ హోమ్. ఈరోజు మనం మ్యాంగో ఫ్రూటీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. 2 కప్పులు తొక్క తీసి సన్నగా కట్ చేసుకున్న మామిడి పళ్ళ ముక్కలు 2 కప్స్ పడతాయి. 1 కప్పు రా మ్యాంగో పచ్చి మామిడికాయ ముక్కలు, అవి కూడా తొక్క తీసి కట్ చేసుకోవాలి. 1 కప్పు షుగర్ పడుతుందండి. పండు చప్పగా ఉంటే ఎక్కువ పడుతుంది, ఒకవేళ స్వీట్గా ఉందనుకుంటే చక్కెర తగ్గించుకోవచ్చు. తగినన్ని నీళ్ళు, నాకు 1.5 గ్లాస్ పట్టినాయండి. ముక్కలు మునిగేటంత అందాజుగా వేసుకోండి, సరిపోతుంది. మరి తక్కువ వేస్తే జామ్ లాగా అయిపోతుంది, చిక్కబడిపోతుంది. 5 నుంచి 10 నిమిషాల వరకు ఇది ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతాయండి. మూత పెట్టి ఉడికించుకుందాము. చూడు, ఉడికిపోయాయి కదా, చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని అన్నిటిని ఫిల్టర్ చేసుకుందాం. పాకమంతా అంటే సిరప్ అంతా కిందికి దిగే వరకు ఉంచేసుకోవాలండి పల్ప్ని. ఇది చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఈ స్టేజ్లో మీరు గ్రైండ్ చేసేటప్పుడు కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, చల్లవి. కాస్త థిక్గా అయింది నాకు పేస్ట్. ఒకసారి ఇది కూడా ఫిల్టర్ చేసుకోవాలండి, పేస్ట్ కూడా. మధ్య మధ్యలో ఎక్కడైనా మామిడికాయ పీసెస్ కానీ ఏవైనా అడ్డం లేకుండా చక్కగా గుజ్జు దిగేటట్టుగా మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఒకసారి గరిటెతో కలిపేద్దాం. విస్కర్ అయితే బాగా కలుస్తుందండి. విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి, లేదంటే మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోండి. చక్కగా మెల్ట్ అయిపోతుంది దాంట్లో సిరప్లో. మీరు థిక్నెస్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంచిన నీళ్ళు, చల్లటి నీళ్ళని నేను కలుపుతున్నాను. ఒకసారి ఇట్లా అంతా కలిసేట్టుగా కలిపేసుకోవటమే. ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. అయిపోయింది కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో తీసాక ఇలా గ్లాస్లో సర్వ్ చేసుకుంటే చల్లగా పుల్ల పుల్లగా తీయగా ఉండే మ్యాంగో ఫ్రూటీ రెడీ అండి. చక్కగా ఇట్లా డెకరేట్ చేశాను. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసము మంచి మంచి వీడియోలు చూడాలంటే మీరు గంట సింబల్ నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. అప్డేట్స్ మీకు అందుతాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.